ఈ గుడ్ ఫ్రైడే మనం చూసినట్టయితే ప్రపంచం అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి యేసు ప్రభుల వారు అనుభవించినటువంటి శ్రమలను తలుచుకుంటూ మరి బాధపడుతూ వారు ఆచరిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఒకచోటే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల రక్షణార్థమై ఆయన పరలోకమును విడిచి ఆయన కన్యక గర్భమునందు పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి చివరికి గెత్సేమనే తోటలో అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత గబ్బాతా వద్ద పిలాతు న్యాయస్థానంలో అన్యాయపు తీర్పును గురై అక్కడ నుండి గొల్గోతా వరకు సిలువను మోసుకుంటూ వెళ్ళి సిలువ మ్రానుపై మన అందరి పాపములను పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన మన అందరి కొరకు సిలువను భరించాడు. అందువల్ల గుడ్ ఫ్రైడేని ఎంతో బాధతోటి వేదనతో చాలామంది క్రైస్తవులు జరుపుకుంటారు. మంచిదే, కానీ ఆ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ వీటి వల్ల ప్రయోజనం లేదు. కానీ నా పాపములే ఆయనకు సిలువ వేశాయని సత్యం తెలుసుకుని, ఎవరికి వారు సత్యం తెలుసుకుని రక్షింపబడిన నాటి నుండి ఎప్పటి వరకు ఎన్నో గుడ్ ఫ్రైడే అయిపోయి చాలా ప్రతి సంవత్సరము కూడా జరుగుతున్న గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాల్లో ఎంత మాత్రము కూడా మార్పు రావటం లేదు. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గుడ్ ఫ్రైడే 40 సిలువ ధ్యానాల్లో ఎవరైతే పశ్చాత్తాపడి, ప్రభువా నేను చేసినటువంటి పాపముల వలనే నీవు కలవరి సిలువలో మేము అనుభవించాల్సిన శిక్షను నువ్వు అనుభవించామని ఎవరైతే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తమ యొక్క బ్రతుకును మార్చుకుంటారో, తమ జీవితాన్ని మార్చుకుంటారో, అటువంటి వారికి గుడ్ ఫ్రైడే మంచి రోజు. అలా మార్చుకోని వారికి ఏం రోజు అండి? అది చెడ్డ రోజు. మార్చుకున్న వారి కొరకే గుడ్ ఫ్రైడే. ఎన్ని సంవత్సరాలు దొర్లిపోతున్నాయి కానీ గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, కానీ వాక్యం వింటున్నాం, కానీ మన బతుకులు జీవితాలు మారటం లేదు. ఈసారైనా మనం ప్రభువుకు మహిమకరంగా మనం జీవితాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వాక్యం చెప్పుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి అమ్మా. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనం ఇక్కడ గమనిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని వేడుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ క్షమించాడు, పాపులను అందరినీ క్షమించాడు. ఈసారి దానికి భిన్నంగా ఈసారి ఎవరిని వేడుకుంటున్నాడండి? పరమ తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నారండి ఆయన. ఎందుకు వేడుకుంటున్నారు? ఆ పరమ తండ్రి యొక్క క్యారెక్టర్ ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారికి ఆ పరమ తండ్రి ఎంతటి ఉగ్రుడో, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటే చాలు ఎంత ఘోరం జరిగిపోద్దో మనం పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనల్లో చదివితే కనుక మనకు చాలా భయమేస్తూ ఉంటుంది. అందుకనే పౌలు గారు అంటారు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటాడు. చాలాసార్లు ఎస్తేరు పాస్టమ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. అంటే అంత ఉగ్రుడు. ఆయన ఉగ్రత నుండి మనల్ని కాపాడడానికి తను పరమ తండ్రిని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక పాత నిబంధన గ్రంథంలో మీరు చదవక్కర్లేదు, కానీ
నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళిపోతానండి. జ్ఞాపకం చేస్తాను. మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మోషే గారు అంటాడు చూడండి, చక్కటి మాట. ద్వితీయోపదేశకాండము తీయండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. అక్కడ ఏమంటున్నాడండి? అక్కడ భయంకరుడైనటువంటి దేవుడు అని చెప్తున్నాడు. అలాగే అదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆ మాట కూడా ఒకసారి చదవండి అమ్మా. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టడు, లంచము పుచ్చుకొనడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశంలో దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్త దేశంలో పరదేశులే. నరుల ముఖములను లక్ష్య పెట్టనవాడు. అక్కడ అందులోనే ఉంటుంది భయంకరుడైనటువంటి దేవుడు అనే మాట ఆ వచనంలో మనకు కనబడుతుంది. నరుల ముఖాలను ఏం చేయడు? లక్ష్య పెట్టడు. నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేస్తూ అంటాడు, భయంకరుడు అయిన గొప్ప దేవ అని ప్రార్థన చేస్తాడు నెహెమ్యా గారు. అలాగే కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజువై ఉన్నామంటాడు. ఇలాగా ప్రతి వచనము చూస్తే కనుక భక్తులు కూడా మరి ఆయన ఏమంటున్నారంటే ప్రతి సందర్భంలో కూడా భయంకరుడు అయినటువంటి దేవుడని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు వాళ్ళకి తెలుసు కనుక ఆయన ఉగ్రతకి ఎంతమంది రాలిపోయారో, ఆయనకి వ్యతిరేకంగా జీవించిన వారిని ఆయనకి వ్యతిరేకంగా జీవించిన వారిని అలాగే పాపం చేసిన వారిని ఇలాగా ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారందరినీ కూడా ఏం చేసేవాడంటే ఆయన నిర్మూలన చేసేవాడు, ఉండనిచ్చేవాడు కాదు భూమి మీద. అంత భయంకరుడైనటువంటి గొప్ప దేవుడు అనమాట అండి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లేవీకాండము 10వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం చదవద్దమ్మా, నేను చెప్పేస్తాను. లేవీకాండము 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూస్తే కనుక నాదాబు అహరోను కుమారులైనటువంటి నాదాబు మరియు అబీహు వీరిద్దరూ కూడా ఎవరంటే అహరోను కుమారులు. వీరు ఏం చేశారంటే దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చినప్పుడు వెంటనే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందండి? అహరోను కుమారుల మీదకి వచ్చి వాళ్ళ సజీవులుగా ఉండగానే దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. చూసారా? ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ పరమ తండ్రి యొక్క ఉగ్రత నుండి మనల్ని కాపాడటానికి, పాపులమైనటువంటి మనల్ని కాపాడడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కారణాలు ఏంటో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఏమండి? మంచిది. తర్వాత కానాను దేశమును గురించి, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశం గురించి మోషే గారు 10 మంది వేగుల వారిని పంపించినప్పుడు వారు ఏం చెప్పారండి? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఆ చెడ్డ సమాచారము తీసుకొచ్చినందుకు వారిని దేవుడు ఏం చేశాడండి? తెగులు చేత చంపేశాడు. అక్కడ చెడ్డ సమాచారం తెచ్చినందుకు అంతే, తెగులు చేత చంపేశాడు. తర్వాత ఒక వ్యక్తినైతే విశ్రాంతి దినమును ఇశ్రాయేలీయుల అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతున్నప్పుడు అతడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేసాడు? అతన్ని రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు. అలాగే కోరాహు అతని సంబంధులు వీరు మోషేపై తిరుగుబాటు చేసినందుకు ఏమైందండి? వారందరినీ కూడా సజీవులుగా ఉండగానే దేవుడు ఏం చేశాడంటే కోరాహు అతని సంబంధులందరినీ కూడా భూమి కింద
భూమిని ఏం చేశాడంటే రెండుగా చీలిపోయేటట్లు చేసి భూమికి అప్పగించేశాడు. ఆ భూమి వెంటనే నేర విడిచి వాళ్ళందరినీ కూడా సజీవులుగా ఉండగానే వారిని సజీవ సమాధి చేసేసింది. ఎందుకంటే భూమిపైన ఆహారం పుట్టును, భూమి అడుగు భాగం ఎలాగుంటుందండి, అగ్నిమయమై నట్లుండును అన్నాడు. అటువంటి భయంకరమైనటువంటి స్థలములోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, సజీవులుగానే వెళ్ళిపోయారు, కోరాహు అతని సంబంధులు. అలాగే నాబాలు, ఇతడి గురించి మీకు అందరికీ తెలుసు. ఈ నాబాలు గారు దావీదు గారు పంపించినటువంటి మనుషులతో అహంకారంతో మాట్లాడినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు, అతన్ని విడిచిపెట్టలేదు. చూడండి, అదే మొదటి సమయాలు 25వ అధ్యాయము 38వ వచనం చదవమ్మా. చదివితే ఇతని యొక్క అహంకారము ఏం చేసింది, అతన్ని నాశనం చేసింది. చూడండి, మొదటి సమయాలు 25వ అధ్యాయం 38వ వచనం చదవమ్మా. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా 10 దినములైన తర్వాత నాబాలు, దేవుడు ఏం చేశాడు, యెహోవా నాబాలుని ఏం చేశాడు, మొత్తగా అతడు చనిపోయాడు. చూసారండి, ఇలాగా ప్రతి సందర్భము కూడా చూస్తే కనుక ఆ పరమ తండ్రి ఉగ్రతకు అనేకులు చనిపోతూ ఉన్నారు. ఆయన ఆపడము ఎవరి తరము కూడా కాదండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలవరి సిలువలో ఆయన ఆ ప్రార్థన చేయకపోతే కనుక మనం ఎవ్వరము కూడా మన అందరం కూడా నీతిమంతులమా? ఒకసారి ఆలోచించండి, మనం అందరం కూడా పాపులమే. నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఏమండి, చూసారా? ఆనాడు ఆ దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతని ఆపకపోతే కనుక మనం అందరము కూడా నాశనము అయిపోయేటువంటి వారమేనండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతగా వారిని హింసించారండి. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, గాండ్రించి ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, వెంట్రుకలు పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్నో బాధలు పెట్టారు. అటువంటి వారిని అందరినీ కూడా ఒక్కసారిగా చూసి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడండి. కనుక మనం ఆ పరమ తండ్రి యొక్క ఉగ్రతను మన మీదకు రాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ కూడా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాగైతే భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే మనుషులను క్షమించాడో అలాగే మనం కూడా ఏం చేయాలండి, మనం కూడా మనుషులను అందరినీ కూడా మనం క్షమించాలి. ఇది దైవ బిడ్డల యొక్క లక్షణం అన్నమాట అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తన యొక్క జీవితంలో మాదిరిని చూపించాడో అలాగే మనం కూడా ఆయనను మాదిరిగా తీసుకుని మనం కూడా క్షమించాలండి. ఎవరిని క్షమించాలి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించమంటున్నాడు, వారిని క్షమించమంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరిని క్షమించాలో కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడండి. శత్రువులను క్షమించాలి. రెండవదిగా మనకు హాని చేసిన వారిని క్షమించాలి, మనకు దుఃఖము కలగజేసినటువంటి వారిని క్షమించాలి, మనకు విరోధముగా ఉండినటువంటి వారిని కూడా మనం క్షమించాలి. అలాగే చేసిన తప్పు తెలుసుకుని వచ్చిన వారిని కూడా మనం క్షమించాలి. ఎవరిని క్షమించాలో కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఏమండి, రెండవదిగా ఎందుకు క్షమించాలి అని ఆలోచన చేస్తే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 26 వచనం చదవమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు చదివితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. మన పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? మనం వారిని క్షమించాలి. రెండవదిగా మనం అర్పించేటువంటి కానుకలు, ఏమంటే కానుకలు ఏవైనా సరే, దేవునికి ఇచ్చేవి ఏవైనా సరే,
అవి దేవునికి ఇష్టమై ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? క్షమించాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చదవండి అమ్మా. కావున నీవు బలిపీఠమున దర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని, సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం ఎదుటనే, బలిపీఠం మీదనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు అంటున్నాడు. అంటే మనం అర్పించే అర్పణలు కానుకలు కూడా దేవునికి ఇష్టమై ఉండాలంటే కనుక మనం కూడా ఏం చేయాలంటే మన సహోదరుణ్ణి క్షమించాలని చెప్తున్నాడు. అలాగే మనం పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? క్షమించాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున మొదటి మాటలో అర్థం ఏంటంటే మన పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మనం క్షమించాలి అని అక్కడ చెప్తున్నాడు. తర్వాత మన క్రీస్తు ప్రేమ మన ఎడల రుజువు కావాలంటే మనము క్షమించాలన్నమాట అండి. ఏమంటే అర్థమైందండి? ఎవరిని క్షమించాలో మీకు చెప్పాను. రెండవదిగా ఎందుకు క్షమించాలో చెప్పాను. మూడవదిగా ఎలాగూ క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అంటున్నాడు. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలి, మనస్ఫూర్తిగా మనం వారిని క్షమించాలి. రెండవదిగా ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. దయ కలిగి కరుణాహృదయులై క్షమించాలంటున్నాడు. ఎలాగంటే యేసేపు తన అన్నలను ఏ రీతిగా అయితే క్షమించాడో అలాగే మనం అందరము కూడా క్షమించాలి. తన అన్నలు ఎంతో కీడు చేశారు, గుంటలో పాడేశారు, కొట్టారు, గుంటలో పాడేశారు, ఒక బానిసగా అమ్మి వేశారు, అక్కడ ఎన్నో బాధలు పడ్డాడు. అయినా సరే అవి ఏమైనా మనసులో పెట్టుకోకుండా వారిని ఏం చేశాడండి? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించాడు. దయ కలిగి కరుణా హృదయం కలిగినటువంటి ప్రేమతో యేసేపు గారు తన అన్నలను క్షమించాడు. అలాగే దావీదు గారు కూడా సౌలును క్షమించిన విధంగా మనం అందరము కూడా క్షమించాలండి. అలాగే స్టెఫను మనం చూస్తే స్టెఫను కూడా అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్టెఫన్ యొక్క మాటలు జీర్ణించుకోలేక రాళ్లతో కొట్టి స్టెఫన్ని చంపేశారు. అప్పుడు కూడా అతను చనిపోతున్న సమయంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. చూసారండి, ఒక బైబిల్ మనం చదివేటప్పుడు అండి ఇన్ని కోణాల్లో ఆలోచించాలి. యేసు ప్రభు వారు క్షమించాడు కదా, ఎలాగ క్షమించాలి, ఎందుకు క్షమించాలి, ఈ కోణాల్లో అంటే ఎవరిని క్షమించాలి, రెండవదిగా ఎందుకు క్షమించాలి, మూడవదిగా ఎలాగ క్షమించాలి, ఈ విషయాలన్నీ అన్ని కోణాల్లో కూడా మనం ఆలోచిస్తేనే కానీ ఏమంటే అర్థం కాదండి బైబిల్. అర్థమైందండి? మంచిదండి. తర్వాత మనం క్షమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మనం క్షమిస్తే కనుక ప్రభువు కూడా మన క్షమిస్తాడు. రెండవదిగా మనం క్షమిస్తే కనుక ఘనతను పొందుకుంటాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా.
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును, అట్టి వానికి ఘనతనిచ్చును. చూసారండి, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఇవన్నీ రాయించాడండి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఆయన మనల్ని అందరినీ క్షమించాడో అదే రీతిగా మనం కూడా అదే రీతిగా మనం అందరం కూడా క్షమించాలండి. ఆయన బిడ్డలము అనిపించుకోవాలి, ఆయన కుమారులము అనిపించుకోవాలంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే క్షమించేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు కలవరి సిలువలో మన అందరినీ క్షమించిన విధంగా మనం కూడా అట్టి మనస్సు కలిగి మనం అందరినీ కూడా క్షమించాలన్నమాట అండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.